కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన అన్నదమ్ములకు 5 స్టార్ ఫైనాన్స్ వేధింపులు 2023 అక్టోబర్ నెలలో 5 స్టార్ నుంచి 3 లక్షల చొప్పున ఫైనాన్స్ తీసుకున్న మద్దికుంట పోచయ్య, మద్దికుంట స్వామి ఆర్థిక ఇబ్బందులతో గత 3 నెలలుగా ఈఎంఐ చెల్లించమని స్వామి పోచయ్య ఈఎంఐ చెల్లించకపోవడంతో ఇంటికి తాళం వేస్తామని బెదిరిస్తున్న ఫైనాన్స్ నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మీడియాను ఆశ్రయించిన బాధితులు న్యూస్ కవరేజ్ కోసం 5 స్టార్ ఆఫీస్కు వెళ్లిన జర్నలిస్టులపై సిబ్బంది దురుసు ప్రవర్తన, అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారని మీడియాపై దబాయింపు. ఒకసారి రిసిప్ట్ చూపెట్టు ఇటు. ఒకసారి ఇట్లా మీరు ముంగట నిలబడితే మేము 4 ఫోటోలు తీసుకుంటాం. ఫోన్ చేయబోయి వాడొచ్చి మనకు అడ్డం తిరిగి నా విషయంలో ఆయన నేను కడతాను చెప్పిన, నేను నా జీతం నేను కట్టుకుంటా. ఆయన 5 స్టార్లో 3 లక్షలు లోన్ తీసుకున్నాము. ఇప్పటికి 84 నెలలు అన్నారు. ఇప్పటికీ 14 కిస్తీలు కట్టినాము. ఇంకో 4 కిస్తీలు బాకీ ఉన్నాయి. ఆ 4 కిస్తీలకు ముందు టార్చర్ చేస్తారు. ఎక్కడ పని పోతే అక్కడికి వచ్చి ఆన్నే పనికన్నా కూర్చుంటారు. మళ్ళీ ఇంటికాడ లేడీస్ ఉంటే లేడీస్ పిలిపియండి, మీ ఆయన పిలిపియండి, ఆయన పిలిపియండి అని లేడీస్ని టార్చర్ పెడుతున్నారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మొన్న ఘోరంగా ఏంటంటే ఇల్లుకు తాళం వేసారు. ఇల్లుకు తాళం వేస్తే మా పిల్లల్ని బయట వండ పెట్టుకొని పండుకున్నాం. మొత్తం సామాను, వంట సామాను ఇట్లా మొత్తం పెట్టి బయట వండుకున్నాం సార్. బాగా ఘోరం చేసారు. ఇల్లుకు తాళం వేస్తారు. ఈరోజు కూడా ఇప్పుడు సాయంత్రం 6:30 కూడా ఇల్లుకు తాళం వేస్తాం, సున్నం వేస్తాం, కలర్ వేస్తాం. రేపు పొద్దున వరకు అమౌంట్ కట్టకపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్లీ 5 మినిట్స్ రావాలంటే మేము ఇప్పుడు వస్తాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే కారణం కూడా అదే. మేము అసలు వాస్తవానికి రాకపోతుంది. ప్రతిసారి సాయంత్రం పిలిపిస్తారు కానీ వీళ్ళు పొద్దున్న దాకా రాడు, వీళ్ళు పిలిపియ్యరు. ఒక్కసారి కూడా పొద్దున్న మాట్లాడరు. అసలు ప్రతిసారి సాయంత్రం పిలిపిస్తారు, మాట్లాడతారు సార్. మేము కట్టేది రెగ్యులర్గా కడతాం. కానీ ఏంటంటే కొన్ని అన్వయ కారణాల వల్ల ఒక 2-3 నెలలు లేట్ అవుతాయి సార్. అంతేగాని మేము ప్రతి నెల కడుతూనే ఉంటాం. ఇదే అంతే. బాగా టార్చర్ పెడుతుంది సార్. టార్చర్ అంటే ఫుల్ టార్చర్ పెడుతుంది సార్. అంటే ఈ విషయం మీరు పోలీసులకి ఇట్లా ఫిర్యాదు చేస్తారా? ఇప్పుడు చేసినాం సార్. ఇప్పుడు చేసినాం. ఎందుకంటే అది ఏంటంటే మీ మీద కేసు, మీ తమ్ముడి మీద కేసు చేస్తున్నాం అంటే మేము కూడా కేసు చేసేస్తున్నాం. మేము కూడా ఆల్రెడీ పిటిషన్ ఇచ్చేసినాం. 12 నెలల కంటే 3 నెలలు డ్యూనే సార్. ఆ డ్యూనే దానికి ఆల్రెడీ రిసిప్ట్ కూడా తీసుకున్నాను. కట్టినా కానీ కూడా బాగా మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి ఇలాగే పిలిపిస్తూ ఇలాగే డబ్బులు కట్టమని చెప్పి వేధిస్తారు సార్. మొన్న రాత్రి కూడా మా ఇంటికి వచ్చి కూడా దౌర్జన్యం జరిగింది. అలాగే మా ఇంటి దగ్గర నేను ఎక్కడ వరకు చేసినా అక్కడికి వచ్చి కూడా అక్కడ కూర్చోవడము, అక్కడ వచ్చి కొంతమంది పని చేసుకోకుండా తీవ్ర ఆందోళనకు గురి చేయడము మరియు మానసికంగా వేయించడం జరుగుతుంది. మరి ఎక్కడ వరకు చేసినా అక్కడికి వస్తున్నారు సార్ ఖచ్చితంగా.
అంటే మీరు ఎంత అమౌంట్ తీసుకున్న లోన్ ఎంత కట్టాల్సి ఉంది? సార్ 3 లక్షలు తీసుకున్నాం సార్. 3 లక్షలు తీసుకున్నాము. ఇప్పటి వరకు 15 నెలలు కట్టినాం సార్. 15 నెలలు కట్టినా రిసిప్ట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళు వచ్చి మాకు కొద్దిగా కోఆపరేట్ చేసి ఇప్పుడు రిసిప్ట్ ఇచ్చారు సార్. లేకుంటే వాళ్ళు రిసిప్ట్ వాడు ఇచ్చేవారు కాదు. మీరు కోఆపరేట్ వల్ల ఈ రిసిప్ట్ ఇచ్చారు సార్. అంటే ఎంత అమౌంట్ ఉంది మీ ఎన్ని ఈఎంఐ నుంచి? 84 ఈఎంఐ సార్. 84 ఇంకా 18 ఈఎంఐలు అయినాయి సార్. టేక్రాల్ మరి కామారెడ్డి మండలం. 3 లక్షలు తీసుకున్నాం. 3 లక్షలకు 14 నెలలు కట్టినాము. 4 నెలలు ఇంకా డ్యూ ఉన్నాయి. మా పాప హుషారు లేకుండా మా ఆయన హుషారు లేకుండా అట్లా అయ్యి పైసలు కట్టక ఊకున్నాం సార్. ఊకున్నా కానీ అట్లనే పైసలు కట్టరా అని ఇంటికి వచ్చి ఊకే టార్చర్ చేస్తున్నారు. కడతాం సార్ అని చెప్తూనే ఉన్నాం కానీ అట్లా చేస్తూనే ఉన్నారు. ఈరోజు మీ కేసు అవుతుంది, లాయర్ ఫోన్ చేస్తుండు అని అంటేనే మీ పనికి పోయిందని ఇంటికి పోయి మళ్ళీ రిటర్న్ మా ఆయన తోరుకొని మళ్ళీ వచ్చాం సార్. ఇప్పటికి కూడా ఇట్లనే ఈ వాగ్దేవి స్కూల్ ఆడికి కూడా 2 సార్లు వచ్చారు. వస్తే ఆడ ప్రిన్సిపల్ సార్ కూడా చూసి ఇట్లా ఈ స్కూల్ కాస్త కూడా మంచిగా ఉండదమ్మా తీసేస్తామని కూడా సార్ కూడా అన్నాడు. మొత్తం ఇట్లనే జరుగుతుంది. అంటే ఎన్ని రోజుల నుంచి డ్యూ ఉందమ్మా కట్టాల్సిన అమౌంట్? 4 నెలలు ఉంది. 4 నెలలకు 2 నెలలు నెలకు కట్టమన్నాడు. మా ఊళ్ళో మొత్తంకు ఇట్లా 1 రూపాయి అయినా అడిగినా కానీ 1 రూపాయి కూడా ఏడకూడదు. మా ఆయన హుషారు లేక నా బిడ్డ హుషారు లేక ఇబ్బంది ఉంది సార్. ఇక వాళ్ళకు ఇంకా చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఫస్ట్ మంత్ చూడండి కౌంట్ చేసి ఫస్ట్ మంత్ సంబంధం కదా పోలీసులు వచ్చి నువ్వు రిపోర్ట్